హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మలకలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అంటే పెంకిటిల్లు అంటే సంక్రాంతి సెటప్లో మీరు చూసారు కదా, చిన్న ఇల్లు పెంకిటిల్లు. సో అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి, సో దట్ మీరు ఏ బిట్ మిస్ అవ్వరు అండ్ మొత్తం క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఎలా చేశాను ఏంటి అనేది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. సో ఫస్ట్ అయితే మన బుజ్జి పెంకిటిల్ చేసుకోవడానికి నేను కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి యూస్ చేస్తున్నాను కదా ఇక్కడ. సో ఇవి వచ్చేసి అమెజాన్ పార్సెల్కి వస్తాయి కదా, సో ఆ కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి యూస్ చేస్తున్నాను. మంచిగా స్ట్రాంగ్ ఉండేవి తీసుకుని ఫస్ట్ బేస్కి అయితే కొంచెం పెద్ద రెక్టాంగిల్ షేప్లో కార్డ్బోర్డ్ షీట్ తీసుకోండి, మీకు ఎంత సైజ్ కావాలి అంటే అంతది. అండ్ ఈ మెజర్మెంట్స్ క్లియర్గా కావాలి అంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను చెక్ చేసి మళ్ళీ మీకు చెప్తాను. ఇది చాలా రోజులైంది కదా షూట్ చేసి, సో మర్చిపోయాను, మెజర్ చేశాను బట్ ఎంత మెజర్మెంట్స్ కరెక్ట్గా అనేది గుర్తులేదు నాకైతే. సో ఇక్కడ వచ్చేసి నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఆ ఇంటికి గోడలు ఉంటాయి కదా, సో 4 sides, సో ఆ గోడలు పెట్టడానికి ఎక్కడ పెట్టాలి అనేది మార్క్ చేసుకుంటున్నాను అనమాట. మీరు మార్క్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా క్రాస్గా వెళ్ళకుండా ఇల్లు స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట, స్ట్రైట్గా ఉంటుంది. సో గ్లూ గన్ హెల్ప్ తోటి నేను స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ కార్డ్బోర్డ్ షీట్స్ అనేవి. సో గ్లూ గన్ లేదు అంటే మీరు ఫెవికాల్ యూస్ చేసుకోవచ్చు. ఫెవికాల్ ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అండ్ ఎక్కువ డ్యూరబిలిటీ ఉండదు. గ్లూ గన్ అయితే ఎక్కువ లాంగ్ రన్లో బాగుంటుంది అనమాట. సో అందుకే నేను గ్లూ గన్ అనేది ఉంది కాబట్టి యూస్ చేశాను అండ్ ఈజీగా అయిపోతుంది వర్క్. సో ఇలా 3 sides వాల్స్ పెట్టేశాను అనమాట. సో 3 sides పెట్టిన తర్వాత ఫ్రంట్ మాత్రము మనకి గుమ్మం వస్తుంది కదా, డోర్కి గుమ్మం వస్తుంది కదా, సో ఆ గుమ్మం పెట్టాలి కాబట్టి ఆ గుమ్మం సైజు మధ్యలో గ్యాప్ పెట్టేసి ఇటు అటు వాల్స్ అనమాట. సో చుట్టూతా 3 walls వస్తాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి 2 walls వస్తాయి. ఈ మధ్యలో మళ్ళీ సపోర్ట్ కింద ఒక చిన్న కార్డ్బోర్డ్ షీట్ అనేది పెట్టాను అనమాట ఈ 2 wallsకి. అండ్ కార్డ్బోర్డ్ షీట్ని కొంచెం బెండ్ చేసి గడపలాగా, అలాగే వుడెన్ మనకి గుమ్మం ఉంటుంది కదా, సో అలాగే పెట్టానమాట. చిన్న పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని. అండ్ కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. అంటే సైడ్లో స్లిట్ ఇచ్చేస్తే మనకి కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. సో ఇది కూడా గ్లూ గన్ హెల్ప్ తోటే పెట్టాను. సో పెట్టిన తర్వాత ఇక్కడ సైడ్కి విండోస్కి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట. సో ఆ పార్ట్ కట్ చేసేయాలి మనము. సో కట్ చేసి అక్కడ మనం గ్రిల్ లాగా పెడతామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది కింద మొత్తం ఇల్లు అనమాట. పైన మనం కప్పేది ఇలా ఒక ట్రయాంగిల్ లాంటిది స్లాంటింగ్ పొజిషన్లో చేసుకునేసి కార్డ్బోర్డ్ షీట్ని ఇలా పెట్టానమాట. సో ఇది కూడా సేమ్ మనం గ్లూ గన్ తోటి స్టిక్ చేసుకున్నాను నేను. సో తర్వాత మనకి ఇక్కడ కార్డ్బోర్డ్ షీట్ చూపించాను కదా, సో అది వచ్చేసి మధ్యలో జిగ్జాగ్ వచ్చింది కదా, జిగ్జాగ్ ప్యాటర్న్. సో అలా ఉన్న కార్డ్బోర్డ్ షీట్ అనేది ఒకటి తీసుకుని ఈ ఒక లేయర్ ఆఫ్ పేపర్ అనేది తీసేయండి. మనకి ఆ జిగ్జాగ్ ప్యాటర్న్ మొత్తం కనిపించేలాగా చూసుకోండి. సో ఇలా వస్తుంది, మొత్తం అలా తీయాలన్నమాట మీరు. సో కొంచెం టైం పడుతుంది అదైతే. సో అలా తీసి ఇలా ఉన్న షీట్ని మనం ఆ స్లాంటింగ్ పొజిషన్లో స్టిక్ చేసేస్తామన్నమాట. సో స్టిక్ చేసేస్తే అవి మనకి పెయింట్ వేసిన తర్వాత యాక్చువల్ లుక్ అనేది కనిపిస్తుంది. బట్ నేనైతే ఇలా అనుకోలేదు, బట్ వేరేలా అనుకుని స్టార్ట్ చేశాను. బట్ ఇలా చేస్తే నాకు లుక్ బాగా వచ్చిందనమాట. సో టైం కూడా ఎక్కువ పట్టదు ఇలా అయితే. బట్ చిన్న చిన్న పెంకుల్లాగా పెట్టుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది అండ్ అది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు.
అందుకనేసి నేనైతే ఈ మెథడ్ అనేది చూస్ చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే ఒక లేయర్ ఆఫ్ కార్టూన్‌ది పైన పేపర్ ఉంటుంది కదా, అది తీసేసిన తర్వాత మనకి ఇలా జిగ్‌జాగ్ ప్యాటర్న్ వస్తుంది కదా, సో అదొచ్చేసి ఇలా స్టిక్ చేసేస్తున్నాననమాట. బోత్ ది సైడ్స్, ముందు వెనక కూడా సేమ్ ఇలాగే స్టిక్ చేయాలి. అండ్ ముందొచ్చేసి ఇలా చిన్న కార్డ్‌బోర్డ్ పీస్‌ని ఇలా పెట్టుకోవాలనమాట. సో ఈ జిగ్‌జాగ్ ప్యాటర్న్‌ది వచ్చేసి ఫెవికాల్ తోటే స్టిక్ చేశాననమాట. ముందు ఆల్రెడీ కార్డ్‌బోర్డ్ షీట్ ఉంది కాబట్టి దాని మీద ఇంకొక కార్డ్‌బోర్డ్ షీట్‌ని స్టిక్ చేయడం కాబట్టి నేను ఫెవికాల్ అనేది యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పెయింట్ చేయడం అనమాట. ఇది మొత్తం రెడీ అయిపోయింది. జస్ట్ పెయింట్ చేస్తే మనకి ఫినిష్ అయిపోతుందనమాట వర్క్ అనేది. సో ఫస్ట్ అయితే ఈ వాల్స్ ఉంటాయి కదా, సో వాటికైతే నేను ఈ వైట్ పెయింట్ అనేది వేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు కిటికీలకి అంటే విండోస్కి మధ్యలో గ్రిల్స్ లాగా పెట్టాను కదా, సో అవి వచ్చేసి టూత్ పిక్స్ అనమాట. టూత్ పిక్స్ కరెక్ట్గా నాకు సరిపోయింది. నేను పెట్టిన విండో సైజ్కి టూత్ పిక్ కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో అందుకనేసి అది పెట్టేశాను అనమాట. సో 3 పెట్టేశాను ఇటు అటు. సో ఇలా వైట్ పెయింట్ వచ్చేసి కంప్లీట్ 4 సైడ్స్ వాల్స్కి వైట్ పెయింట్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ పైన వచ్చేసి నేను ఒక 2 కలర్స్ అనేవి మిక్స్ చేసి వేశాను. సో దట్ మనకి ఎగ్జాక్ట్ ఆ పెంకుల కలర్ అనేది వచ్చింది నాకు. సో బ్రౌన్ అండ్ కొంచెం మెరూన్ అనమాట. బ్రౌన్ ఎక్కువ అండ్ కొంచెం మెరూన్ కలర్ పెయింట్ అనేది మిక్స్ చేసి సో అదనేది వేసాను అనమాట. ఇక్కడ మనం వేసేటప్పుడు తెలియట్లేదు, బట్ వేసి అది డ్రై అయిన తర్వాత మనకి లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో నిజంగా పెంకులు లాగానే ఉందన్నమాట. బట్ ఓన్లీ బ్రౌన్ వేసినా రాదు, ఓన్లీ రెడ్ వేసినా ఆ కలర్ రాదనమాట. సో ఈ 2 కలర్ కాంబినేషన్లో ఆ కలర్ అనేది వచ్చింది నాకైతే. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చేసి ఆ విండో గ్రిల్స్కి అంటే టూత్ పిక్స్ పెట్టాను కదా, సో దానికి వచ్చేసి బ్లాక్ అనేది వేస్తున్నాను. అండ్ ఆ విండోకి ఆ బార్డర్కి వచ్చేసి వుడ్ కలర్ అనమాట, బ్రౌన్ కలర్ వేసేస్తున్నాను. అండ్ పైన చిన్న పట్టిలా పెట్టాం కదా ఆ పెంకులు కింద, సో దానికి కూడా ఓన్లీ బ్రౌన్ కలర్ అంటే వుడెన్ కలర్ వేసేసాను అనమాట, వుడ్ కలర్. అండ్ గుమ్మంకి అలాగే కిటికీలకి అంటే విండోస్కి సేమ్ బ్రౌన్ కలర్ వేసేసాను. అండ్ ఇప్పుడు గడపకి ఎల్లో అనమాట, ఎల్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఎల్లోస్ మిక్స్ చేసి వేసాను. నా దగ్గర ఉన్న ఎల్లోస్ 2 మిక్స్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ ముందు వచ్చేసి మనకి యూజువల్గా పాత అంటే ఊళ్ళల్లో పేడ కల్లాపి జల్లేసి ముగ్గులేస్తారు కదా, సో ఆ లుక్ రావడానికి నేను ఫస్ట్ గ్రీన్ అనేది వేసేసాను. గ్రీన్ మీద మస్టర్డ్ ఎల్లో వేసాను అనమాట. వేస్తే కరెక్ట్గా వచ్చింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆ కలర్ అంతా కూడా. ఇక్కడ కన్నా మనం అది డ్రై అయిన తర్వాత చాలా బాగా కనిపించింది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి గడపకి ఆ ముగ్గులు అంతా కూడా అంటే బొట్లు పెట్టినట్టు అలా పెట్టేశాను. అండ్ ముందు కూడా ముగ్గులు వేసేసాను అనమాట. ఇక్కడ మీరు చూస్తే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఆ కలర్స్ అన్నీ కూడా కుదిరాయి. అండ్ ఇలా అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. మన బుజ్జి పెంకిటిల్లు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. సో చూసారు కదండి పెంకుటిల్లు ఎలా చేశాను ఏంటి అనేది. మొత్తం కూడా కార్డ్బోర్డ్ తోటే చేశాను, పెయింట్స్ కార్డ్బోర్డ్ అంతే. అండ్ గ్లూగన్ అనేది యూజ్ చేశాను. ఇది సంక్రాంతి సెటప్ అనే కాదు, సో మా చిన్నప్పుడు అయితే స్కూల్స్లో సైన్స్ ఫేర్ అలా ఉండేది. అప్పుడు ఇలా ఆర్ట్ అంతా కూడా చేసి తీసుకురావాలన్నమాట, ఒక్కొక్క థీమ్ లాగా అలాగా. స్నో వరల్డ్ అని మన టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని బట్టి ఏదో ఒక టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకుని దానిలో చేయాలన్నమాట. సో విలేజ్ థీమ్ అలా ఉన్నప్పుడు ఇలాంటి ఇల్లులు అవన్నీ పెట్టడం చాలా బాగుంటుంది పెడితే. సో అలాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. బట్ పిల్లలకి మాత్రం గ్లూ గన్ అనేది ఇవ్వకండి, హాట్గా ఉంటుంది కదా, కొంచెం
డేంజర్. సో నార్మల్ ఫెవికాల్ తోటి అవి స్టిక్ చేయొచ్చు, లేదంటే మీరే చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఓన్లీ సంక్రాంతి సెటప్ అనే కాదు, ఎలాంటి అకేషన్ అప్పుడైనా విలేజ్ థీమ్ అంటే చాలు ఇది చేసేయచ్చు అనమాట. ఫస్ట్ అయితే సో చాలా బాగా వచ్చింది. నేను ఇంత మంచిగా వస్తుంది అనేసి అయితే అనుకోలేదు. అండ్ కార్డ్బోర్డ్ కూడా మనకి అలా జిగ్జాగ్ ప్యాటర్న్ మధ్యలో ఉన్నది తీసుకుంటేనే మనకి ఆ ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. పైన పెంకుల్లాగా వచ్చింది కదా, సో అది మంచిగా వస్తుంది అనమాట. సో ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు. సో ఇలా అయితే పెంకుటిల్లు అనేది చేశాను ఈ సంక్రాంతి సెటప్ కోసము. కొత్త ఐటమ్ అయితే మళ్ళీ చేస్తాను సంక్రాంతికి, అంటే ఇప్పుడు లేనిది అప్పుడు చేసి ఇప్పుడు ఉన్నవన్నీ కూడా కలిపేసి పెడతాను అనమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ రింగ్ ది బెల్. సో లాంగ్ వీడియోస్ మాత్రం కొంచెం వీక్లీ వన్స్ 2 వీక్స్కి ఒకసారి అలా అప్లోడ్ చేస్తున్నాను, బట్ షార్ట్ వీడియోస్ మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని అయితే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.